బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై నేడు రౌస్ అవెన్యూ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐలు కవితను అరెస్టు చేశాయి. అనంతరం ఆమెకు ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టు అవసరం లేదని కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అలాగే పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం కవిత మహిళ కాబట్టి బెయిల్కు అర్హురాలని కోర్టుకు నివేదించారు. అప్రూవర్ల స్టేట్మెంట్లే తప్ప సరైన ఆధారాలు లేనందున కవితకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే లిక్కర్ స్కామ్లో కవితదే కీలక పాత్రని సిబిఐ తరఫు న్యాయవాది పంకజ్ గుప్తా ఆరోపించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఆమె బయటికి వస్తే కేసును ప్రభావితం చేస్తారని, అందువల్ల బెయిల్ ఇవ్వద్దని కోరారు. ఇరువైపు వాదనలు విన్న స్పెషల్ జడ్జి కావేరి బవేజా తీర్పును నేటికి రిజర్వ్ చేశారు. మరోవైపు ఈడీ కేసులో కూడా కవిత బెయిల్ కోరుగా ఈ పిటిషన్పై వాదనలు ముగించిన అనంతరం ట్రయల్ కోర్టు తీర్పును మే 6కు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. కాగా కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 6వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ ట్రయల్ కోర్టు కవితకు బెయిల్ తిరస్కరిస్తే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని కూడా ఆమె తరఫు న్యాయవాదులు యోచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వరం మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, పూర్తిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా వరకు మలుపులు తిరిగింది. పూర్తిసారి ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గతంలో రావాలని బెయిల్ పే చేసుకుంది, రెగ్యులర్ బెయిల్ కొడుకు కోసం. సో ఎన్ని బెయిల్స్ అవుతున్నా కూడా పూర్తిగా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి. ఈసారైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై నేడు రేవంత్ కోర్టులో తుది తీర్పు వెల్లడిగానుంది. ఈ నేపథ్యంలో కూడా లిక్కర్ స్కామ్ లో వ్యవహారంలో పూర్తిగా కూడా ఒక ఏడాది నుంచి కూడా దాదాపు కవితకు సంబంధించిన పేరు తెరపైకి వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గత నెల మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ కవితను అరెస్ట్ చేసింది. అనంతరం కూడా ఆమెకు ట్రయల్ కోర్టులో జ్యుడిషియల్ కస్టడీని విధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం తిహార్లో ఉన్నటువంటి కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి దీంట్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ నేపథ్యంలో కూడా బెయిల్ మంజూరు చేయడం కోసం సర్వత్రా ప్రయత్నాలు చేసినప్పటికీ బెయిల్ కోసం గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు బెయిల్ అయితే మంజూరు కాలేదు. అయితే దాదాపుగా కూడా ఏడాది పాటు దాదాపు ఈమెకు సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దాదాపు కూడా 2.5 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా మనం తెరపైన చూస్తా ఉన్నాము. ఈడీ, సిబిఐ అంటూ కూడా ఎంక్వైరీల తర్వాత అటు విచారణను నిందితులుగా పరిణామం తీసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎంక్వైరీస్ అన్ని కూడా చేస్తున్న నేపథ్యంలో కూడా కవితకు సంబంధించినటువంటి బెయిల్ కు సంబంధించినటువంటి విచారణ ఈ రోజు జరగబోతా ఉంది. అయితే బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా ఇటు ఈడీ, సిబిఐ స్పష్టంగా వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మార్చి 6 వరకు కూడా కోర్టులోనే ఏదైతే జైల్లోనూ ఉంచే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. మరోవైపు ఈ కవితకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా 7న బెయిల్ కు సంబంధించిన విచారణ కూడా జరగబోతాం. అయితే నేపథ్యంలో కూడా కవితకు బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కూడా కేసంతా తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తో కీలక పాత్ర కవిత పోషించినటువంటి కీలక పాత్రలో కవిత బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా కేసంతా తారుమారవుతుంది. ఇప్పుడే పులికి వచ్చినటువంటి కేసు అంతా కూడా తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. గతంలో ఏదైతే చాటింగ్ చేసినటువంటి ఆప్ కు సంబంధించినటువంటి నేతల దగ్గర నుంచి చాటింగ్ చేసినటువంటి వివరాలు కావచ్చు, అదేవిధంగా 25 కోట్లు ఆప్ నేతలకు ముట్టవైపునటువంటి అంశాలు కావచ్చు, 100 కోట్ల ఒప్పందాలు హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఒక స్థితి పూర్తిగా కూడా డేటా సేకరించామంటూ కూడా ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు మనం చూస్తే కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఒక పోరాటం అయితే చేస్తా ఉన్నారు. ఒకవైపు బెయిల్ కావాలి, బెయిల్ మంజూరు చేయండి అంటూ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. గత కొంతకాలంగా కవితకు సంబంధించినటువంటి బెయిల్ కి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. ఒకవైపు కవిత హెల్త్ కి సంబంధించి ఉన్నారు, మరోవైపు మనం చూస్తే కవిత కొడుకు ఎగ్జామ్స్ కి సంబంధించిన నేపథ్యంలో అని చెప్పారు. సో మళ్ళీ ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎన్ని రోజులు ఒక మహిళను జైల్లో పెడతారు అన్నటువంటి యాంగిల్లో కూడా బెయిల్ కి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సిబిఐ, ఈడీ వాదనలు ఉన్న తర్వాత కోర్టు తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది. కవితకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తూనే వస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ నెల 6 వరకు కూడా కవిత జైల్లోనే ఉండబోతున్న నేపథ్యంలో కూడా 7న బెయిల్ వస్తుందా రాదా అన్నటువంటి ఆసక్తి కూడా నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి.
రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్.